ఎరుడైట్స్. మీరు ఒక గ్రూప్గా ఫామ్ అవ్వండి. మీరు వాట్సాప్ గ్రూపులు కులాల్లో ఉంటాయి కదా, కాస్ట్ వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి. లేదంటే రిలీజియస్కి వచ్చానంటే ఐ వాంట్ టు స్ట్రెంగ్థెన్ మై కంట్రీ, ఐ వాంట్ టు స్ట్రెంగ్థెన్ మై డెమోక్రసీ. ఇది నేను చేయకపోతే ఇది నాకు దీనివల్ల పదవులు వస్తాయా ఏమొస్తా నాకు తెలియదు. కాకపోతే ఐ ఫీల్ ఇట్ ఈస్ మై కమిట్మెంట్ టు మై నేషన్. సో నేను ఇంత చేయగలిగినప్పుడు నా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ దగ్గర నుంచి కానీ పెద్దల దగ్గర నుంచి కానీ ఆల్ ద రెస్పెక్టెడ్ ఇండివిజువల్స్, హైలీ ఎడ్యుకేటెడ్ ఇండివిజువల్స్, ఎరుడైట్స్, మీరు ఒక గ్రూప్గా ఫామ్ అవ్వండి. మీరు వాట్సాప్ గ్రూపులు కులాల్లో ఉంటాయి కదా, కాస్ట్ వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి. లేదంటే రిలీజియస్ వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి. హౌ కమ్ వీ డోంట్ హ్యావ్ ఎనీ వాట్సాప్ గ్రూప్ ఫర్ లా అండ్ ఆర్డర్? మా ఏరియాలో సమస్య ఉంది, వై కాంట్ వి కమ్ టుగెదర్? అంటే అది కన్వీనియంట్గా ఉండదు అందరికీ. కులాల్లో తిట్టుకోవడానికి మనకి కన్వీనియంట్. అంటే ఇలాంటి సిన్సియర్ అఫీషియల్స్ ఉన్నప్పుడు కలెక్టర్ గారు లాంటి వాళ్ళు, మన మాధవ్ గారు కానీ, మన ఎస్పీ గారు కానీ, కలెక్టర్ గారు కానీ, వాళ్ళు నిజంగా చేయగలరు. నేను వన్స్ ఛార్జ్ తీసుకున్న తర్వాత కాకినాడలో ఎవరు ఎస్పీగా ఉండాలి, ఎవరు కలెక్టర్గా ఉండాలి నేను ఒక్కటి చేయలేను. నేను ఓన్లీ వన్ సింగిల్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. నాకు మీరు స్ట్రెంగ్థెన్ డెమోక్రసీ, స్ట్రెంగ్థెన్ ఇన్స్టిట్యూషన్, అంతకుమించి తప్ప నా దగ్గర నుంచి మీకు ఫోన్స్ రావు. ఒకవేళ ఎవరైనా పట్టుకుంటే వాళ్ళని వదిలేయండి, అది ఇంక్లూడింగ్ ఇఫ్ ఇట్ ఇస్ దర్ మై పార్టీ మెన్, ఐ డోంట్ ఎంకరేజ్. వెరీ క్లియర్ కట్గా చెప్పాను. ఎందుకంటే నేను ఇన్స్టిట్యూషన్ని బలోపేతం చేయడానికి ఉన్నాను, బలహీనపరచడానికి లేను. అంతేగాని ఒక ఎమ్మెల్సీ వాళ్ళ డ్రైవర్ని చంపేస్తే వెళ్ళి అతనిలాగా వెళ్ళి జైలుకి వెళ్ళి చాలా బాగా చంపేసామని నేను చప్పట్లు కొట్టే వ్యక్తిని కాదు, నేను తాడు తీసి కూర్చోబెట్టే వ్యక్తిని. అంటే ఇవన్నీ నేను అలాంటి నాయకత్వం. అలాగే చిన్నపిల్లాడు తెలిసి తెలియని వయసులో ఒక 23 మర్డర్లు 23 నేరాలు చేశాడు. చిన్నపిల్లవాడు కూర్చోబెట్టి ఏదో పాపం చిన్న ఆ పసి వయసులో బీరు బాటిల్ తీసి మెడకోసేసాడు. పాపం ఏదో కూర్చోబెట్టి అమర్నాథ్ గౌడ్ అనే అబ్బాయిని తెలుసు తెలియకుండా 14 ఏళ్ళ కుర్రోడిని వాళ్ళ అక్కని ఏడిపిస్తున్నారని చెప్పి ఆ 14 ఏళ్ళ అమర్నాథ్ గౌడ్ వచ్చి ఆ రౌడీలని ఎదుర్కొంటే పాపం కత్తితో పొడి చేశారు. చిన్నపిల్లలు తెలిసి తెలియకుండా పొడి చేశారు. ఇలాంటి చెప్పే నాయకుడిని కాదు నేను. మీరు ఇలాంటి వ్యక్తులను కనుక మీరు ఎంకరేజ్ చేస్తే, ఇలాంటి భావజాలాన్ని ఎంకరేజ్ చేస్తే భవిష్యత్తు మీకే ఊహించుకోలేని పరిస్థితుల్లో మీరు ఉండిపోతారు. నేను ఈరోజు మీకు ఎందుకు బలంగా చెప్తున్నానంటే యూ హ్యావ్ టు హ్యావ్ అ కలెక్టివ్ స్పిరిట్. అన్ని పనులు అవ్వకపోయినా ప్రైమరీ ఈజ్ లా అండ్ ఆర్డర్. లా అండ్ ఆర్డర్ బలంగా ఉంటేనే ఇప్పుడు మీరు కోరుకున్నట్టుగా కూర్చోబెట్టి ఏఐ కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, రేపొద్దున ఏదైనా కాలేజీ సమస్యలు కావచ్చు, ఇవన్నీ కూడా సవ్యంగా ఉండాలంటే లా అండ్ ఆర్డర్ షుడ్ బి వెరీ స్ట్రిక్ట్ అండ్ వెరీ స్ట్రాంగ్. నేను హోమ్ మినిస్టర్ని కాదు, అది నా పరిధిలోకి రాదు. అది క్రిమినల్ తాలూకు అదృష్టం. అంటే రూల్ ఆఫ్ లా అంటే మెయిన్గా మన ఎస్పీ గారికి కలెక్టర్ గారికి చెప్తున్నా, ఇట్స్ రూల్ ఆఫ్ లాని మీరు ఎంత బలంగా నిలబెట్టగలిగారు అనేదే మీ చేతిలో ఉంది. నా దగ్గర నుంచి చెప్తున్నాను, మీకు వన్ సింగిల్ ఫోన్ కాల్ రాదు పలానా వాళ్ళని విడిపించమని. అలాగే మా ఉన్న నాయకులందరికీ కూడా చెప్తున్నాం, నన్ ఆఫ్ దెమ్ విల్ ఎంకరేజ్ ఎనీ కైండ్ ఆఫ్ రౌడీ ఎలిమెంట్స్. మనం ఎవరు ఎంకరేజ్ చేస్తాం సార్? చేయం కదా. ఎవరు ఎంకరేజ్ చేయరు ఇక్కడ. వెరీ క్లియర్. అందుకని బేసిక్గా మనకి మీరు ఇవి చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇందాక ఫాల్స్ ఎస్టీ అట్రాసిటీ కేసు ఉన్న సింపుల్ సివిల్ కేసు, దారి ఇవ్వలేదు, గొడవ జరుగుద్ది, అంతేగాని దానికి ఒక ఫాల్స్ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టినా తప్పు అవుతుంది. దీనికి మీరు బాధితులు కాకండి. రియల్ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఎంత బలంగా పెట్టాలో ఫాల్స్ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ని కూడా మీరు అంతే బలంగా మీరు నిలువరించాలి.